అంతటా మన పార్టీ మహాసభలు అన్ని చోట్ల ఎంతో ఉత్సాహంగా జరుగుతూ ఉన్నాయి. మరి గుంటకల్ పట్టణంలో మహాసభ సందర్భంగా కామ్రేడ్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా మహిళలు ఎర్ర చీరలు ధరించారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా రెడ్ షర్ట్, వాలంటీర్లు అందరూ కూడా రెడ్ షర్ట్ అని కూడా ధరించి మరి పట్టణంలో ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి ఘనంగా ఈ మహాసభలు ఉత్సాహంగా జరుపుకుంటున్న మీకు అందరికీ కూడా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడే కాదు, ఇవాళ ఉదయం కూడా కర్నూలు జిల్లా మహాసభలు కర్నూలులో ప్రారంభమైనాయి. వేల సంఖ్యలో మహిళలు, యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎక్కడ పోయినా సరే మరి మన పార్టీని, మన పార్టీ కార్యకర్తలు, మన పార్టీ నాయకులు, మన ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో మహాసభలో పాల్గొంటా ఉన్నారు. ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తా ఉన్నారు. కొంతమంది మన కమ్యూనిస్ట్ వ్యతిరేకులు అప్పుడప్పుడు అంటా ఉంటారు, మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మీరు ఎప్పుడు ధర్నాలు చేస్తారు, లేదంటే పోరాటాలు చేస్తారు తప్ప మీకు అధికారం రాలేదు కదా, 100 ఏళ్ల చరిత్ర ఉందని అంటారు కదా, మరి ఎప్పుడు మీరు ధర్నాలకే పరిమితమా అంటారు. నిజమే, 100 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాకపోయినా మేము ఇవాళ ఈనాటికి కూడా ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మహాసభలు జరుపుకొని ఎంతో ఉత్సాహంగా ప్రజా సమస్యలపైన చర్చించి ఇవాళ ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు సాగాలనే పద్ధతుల్లో మేమందరం కూడా ఈరోజు కలిసిమెలిసి ముందుకు సాగుతా ఉన్నామంటే నేను ఇవాళ ఇతరులు కూడా అడుగుతా ఉన్నా. మీరు కూడా రాజకీయ పార్టీలు చాలా పార్టీలు చూస్తూ ఉంటారు. వాళ్ళ అధికారంలో ఉంటే బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు, బ్రహ్మాండంగా కనపడతా ఉంటారు. ఎప్పుడైతే అధికారం పోతుందో, అధికారం పోయిన తర్వాత వాళ్ళ మనుషులు కూడా కనపడరు. కొన్ని పార్టీలు అయితే మొత్తం ఆఫీసులు కూడా బంద్ చేసుకుంటాయి, కొన్ని పార్టీలు బోర్డు తిప్పేస్తా ఉన్నాయి, కొన్ని పార్టీలు కనుమరుగైపోతా ఉన్నాయి. కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీగా గర్వంగా చెప్తాం, భారతదేశ రాజకీయాల్లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు 2 పార్టీలు, ఒకటి భారత జాతీయ కాంగ్రెస్, 2 భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. 100 years, 100 సంవత్సరాలు శతవార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. రేపు డిసెంబర్ 26వ తేదీ నాడు 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఖమ్మం నగరంలో లక్షలాది మందితో ర్యాలీ జరపబోతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు అందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. అంతేకాదు, ఇవాళ 100 ఏళ్ల క్రితం ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తా ఉన్నాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా, వారి దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు పోరాడిన పార్టీలు ఏమున్నాయో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది. ఎర్ర జెండా చేత పట్టుకుని కమ్యూనిస్టులు పోరాడారు. అదే విధంగా విప్లవకారులు సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరు సీతారామరాజు లాంటి విప్లవకారులు తమ ప్రాణాలు తులప్రాయంగా దేశం కోసం అర్పించారు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఆనాడు ఏ పోరాటం చేసినా సరే ఆ పోరాటంలో శ్రమజీవులందరినీ కూడా సమీకరించిన పార్టీ అది ఎర్ర జెండా పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీనే. పేదవాడికి ఇల్లు కావాలి, పేదవాడికి ఇళ్ల స్థలం కావాలి, దుర్నేవాడికి భూమి కావాలి, పెత్తందారి దౌర్జన్యాలు నశించాలని పేదవాళ్ళందరినీ కూడా కూడగట్టి, రైతులందరినీ కూడా కూడగట్టి పోరాడింది. ఖచ్చితంగా గర్వంగా చెప్పగలం, అది ఎర్ర జెండా పార్టీగా సిపిఐ. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నైజాం నవాబ్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా అక్కడ దుర్మార్గంగా దేశ్ముఖులు, అదేవిధంగా జాగీర్దారులు, పెద్ద పెద్ద భూస్వాములు, వాళ్ళందరూ కూడా లక్షల ఎకరాల భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అత్యంత క్రూరంగా వాళ్ళు పరిపాలన చేశారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం
ఆంధ్ర మహాసభ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుల్ మొహిద్దీన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాటంలో 4,500 మంది రక్త తర్పణం గావించారు. 10 లక్షల ఎకరాల భూములు పేదవాళ్లకు పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, భారతదేశంలో భూ సమస్యను అజెండాగా తెచ్చి పేదవాడికి భూమి దక్కాలి, దున్నేవాడికే భూమి ఉండాలి, ఎవరైతే పొలంలో కష్టం చేస్తా ఉన్నాడో వాడు కూలీగా కాదు, ఆ భూమి పైన వాడికి హక్కు ఉండాలని అందరికంటే ముందుగా జెండా ఎత్తిన పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీనే. కాబట్టి దేశవ్యాప్తంగా భూ పోరాటాలు జరిగాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో చెల్లపల్లి జమీందారుకు 17,000 ఎకరాల భూమి, 17,000 ఎకరాలు, సంవత్సరానికి 3 పంటలు పండే భూములు. ఆనాడు చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత చెల్ల రాజేశ్వరరావు గారు, గుంటూరు బాపనయ్య గారు, బాలభాస్కర్ రావు గారు, ఎంతో మంది కమ్యూనిస్టు నేతలు 44 ఏళ్ల పాటు పోరాడారు. 44 సంవత్సరాలు పోరాడి 40 మంది ప్రాణాలు పోగొట్టుకొని ఆ 17,000 ఎకరాల భూములు కూడా పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో కౌకుంట్ల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ, ఆ భూములు పంచిన పార్టీ అది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీనే. మన పక్కనే ఉన్న మొలగోలి గ్రామంలో, ఆలూరు మండలం మొలగోలి గ్రామంలో ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న లక్ష్మీకాంత్ రెడ్డి గారికి 1,500 ఎకరాలు ఉండేది. వాళ్ళ సోదరుడు వెంకటరంగారెడ్డి గారికి 500 ఎకరాలు ఉండేది. ఆనాడు మేమందరం కూడా మన చదువు రామయ్య గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, వికే ఆదినారాయణ రెడ్డి గారు అందరం కూడా గ్రామానికి వెళ్ళి ఆ భూములన్నీ కూడా పేదవాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశంలో పేదవాడి తరఫున 100 సంవత్సరాలుగా పోరాడుతున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. రాబోయే రోజుల్లో చెప్తా ఉన్నాం, మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావాలి. కారణం ఏమంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. 11 ఏళ్ళుగా వాళ్ళ అధికారంలో ఉన్నారు. 3 సార్లు అధికారంలోకి వచ్చారు. మేము చిన్నప్పుడు గోడల మీద రాసేవాళ్ళు. మేము చదువుకునే రోజుల్లో కొంతమంది రాడికల్ విద్యార్థులు గోడల మీద రాసేవాళ్ళు. ఎందుకు రాదు ఇట్లా రాస్తున్నారు గోడల మీద అని అనుకునేవాళ్ళం. వాళ్ళ గోడ మీద ఏం రాసేవాళ్ళంటే, దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ ముండా కొడుకులు ఏ పరిపాలన ఒక పరిపాలన అని రాసేవాళ్ళు. వాళ్ళు ఆ రోజు రాసే అందరూ కూడా దాన్ని నిలబడి చదివేవాళ్ళు. కానీ ఇవాళ చూస్తే దొంగ నోట్ల రాజ్యం పక్కాగా నడుస్తా ఉంది. పక్కాగా దొంగ ఓట్లతో. అదే మనం ఇంతకుముందు మనం చూసాం, ఇక్కడ అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో లేదా ధర్మవరం ప్రాంతంలో లేదా పెనుగొండ ప్రాంతంలో కొంతమంది రిగ్గింగ్ చేసేవాళ్ళు. దివాకర్ రెడ్డి గారు ఒకసారి అక్కడ రిగ్గింగ్ చేస్తే ఆ రిగ్గింగ్ దౌర్జన్యం చేశాడు, ఫలితాలు తారుమారు చేశాడు, ప్రజాభిప్రాయాన్ని కూడా పట్టించుకోలేదని ఆనాడు తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనతా పార్టీ అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు బతుకున్నారు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు కూడా వచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. అందరం కూడా ఆ రోజు అయ్యా ఈయన రిగ్గింగ్ చేశాడు, ఇవాళ దొంగ ఓట్లు వేయించాడు, ఓటర్లను బెదిరించాడు, పోలింగ్ బూతులకు రానివ్వలేదు, కాబట్టి ఇది అప్రజాస్వామికము, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తా ఉన్నాడు దివాకర్ రెడ్డి అని ఆనాడు పెద్ద ఎత్తున ధర్నా చేశాము. అదేవిధంగా కడప జిల్లాలో పులివెందుల్లో, రాయచోటిలో
కమలాపురం నియోజకవర్గంలో అనేక చోట్ల రిగ్గింగ్లు చేసేవాళ్ళు. మన పక్కనే ఉన్న కర్నూలు జిల్లాలో దేవులకొండ మండలంలో, అవుకు మండలంలో అనేక చోట్ల రిగ్గింగ్ చేసేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ఓటుకు రానిచ్చే వాళ్ళు కాదు, ఓట్లు వాళ్ళే వేసుకునే వాళ్ళు. దాన్ని ఆనాడు మనం తప్పు పట్టాం. ఇది దుర్మార్గము, అప్రజాస్వామికము. ఈ రకంగా మీరు దుర్మార్గంగా ఓట్లు వేసుకుంటే అది చెల్లదని కూడా మనం చెప్పేవాళ్ళం. కానీ ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఎన్నికల కమిషన్ ఇద్దరు కూడా కుమ్మక్కై ఒక్కొక్క నియోజకవర్గంలో లక్షల ఓట్లు దొంగ ఓట్లు రాస్తున్నారు. నిన్న మొన్న పేపర్లో, టీవీలో వార్తలు చూస్తా ఉంటే అరే మనము నాగరిక సమాజంలో ఉన్నామని అనిపిస్తా ఉంది. ఎక్కడో మానవ పల్లెల్లో రాదు, బెంగళూరు నగరంలో నడిపోతున్న సెంట్రల్ నియోజకవర్గంలో, అక్కడ మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు రాసుకున్నారు. 1,00,000 ఓట్లు. ఆ దొంగ ఓట్లు రాసుకొని మీరు కూడా వినాలి, అర్థం చేసుకోవాలి. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ అంటే అందులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 80,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. 80,000 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి వస్తే ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు వచ్చి 34,000 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచినట్టుగా రాసేసినారు. మరి ఇవాళ ఎవరు కాదు, సాక్షాత్తు పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఆ వాస్తవాలను కూడా వెలుగులోకి తెచ్చి ఇవాళ ఓపెన్గా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అనౌన్స్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఎన్నికల కమిషన్ ఏం మాట్లాడుతా ఉంది? ఆ ఎన్నికల కమిషన్ అనే వాడు ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏమో మాట్లాడతాడు, దాన్ని ఏం మేము పట్టించుకోము. దాదాపు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పని చేస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ మళ్ళీ అధికారం నరేంద్ర మోడీకి వచ్చిందంటే దొంగ ఓట్ల ద్వారానే ఆయన కేంద్రంలో అధికారంలోకి వచ్చాడు. అంతేకాకుండా రేపు బీహార్ లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. బీహార్ ఎన్నికల్లో 65 లక్షల ఓట్లు ఇవాళ తొలగించడం జరిగింది. 65 లక్షల ఓట్లు ఒకే ఒక్క రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు తొలగించి అక్కడ మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలని ఇవాళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇది ప్రజాస్వామ్యమా? మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఒక మనిషికి ఒకే ఓటు ఉంటుంది. ఆ ఓటు వారు పేదవాడైనా, భిక్షగాడైనా, లేదా షావుకారైనా, రైతైనా, కార్మికులైనా, ఎవరికైనా సరే ఒకే ఓటు ఉంటుంది. ఆ ఓటు విలువను గుర్తించండి అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మొత్తం దొంగ ఓట్లు రాస్తా ఉన్నారు. ఒకరి పేరు మీదగానే వాడి ఫోటో పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఓటు పెడతా ఉన్నారు. మన నిన్న ఇండియా టుడే వాళ్ళు సర్వేలు పోయారు. సర్వే పోతే ఒక చిన్న రూమ్ లో ఒకే ఒక రూమ్ ఉన్నది. ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారు, కానీ 80 ఓట్లు రాస్తారు. 80 ఓట్లు ఎక్కడ? బెంగళూరు నగరంలో. నువ్వు బెంగళూరులోనే ఇంత అధ్వానంగా చేస్తే మారుమూల పల్లెల్లో, గిరిజన తాండాల్లో నువ్వు ఎంత ఘోరంగా చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా. కాబట్టి కామెంట్స్, ఇవాళ భారతదేశంలో వ్యవస్థలన్నీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ ఇవాళ బీజేపీ నాయకుల చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు.
మొత్తం వ్యవస్థలంతా కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని జైల్లో బెదిరిస్తా ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటా ఉన్నారో వాళ్ళకి కండువా కప్పుకుంటా ఉన్నారు, కండువా కప్పి వారికి పెద్దపీట వేస్తా ఉన్నారు, వాళ్ళని ఎంట తిప్పుకుంటా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశంలో గతంలో ఏనాడు లేనంతగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఐక్యంగా తిరగబడాలి. దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలో ఉండే నాయకులు పాపం రోజు కొట్లాడుకుంటారు. రోజు ఏ టీవీ అయినా పెట్టాను మీరు ఆ టీవీలో కొట్లాడుకుంటా ఉంటారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చుంటారు, ఇంకో పక్క తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూర్చుంటారు, కొట్లాడుతారు. బీజేపీ వాళ్ళు పెద్దగా కొట్లాడరు, కానీ తెలుగుదేశం, జనసేన వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు. మరి మీరు ఇవాళ దేశంలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే, ప్రజాస్వామ్యానికి పాపరేస్తా ఉంటే, దొంగ ఓట్ల రాజ్యం నడిపిస్తా ఉంటే మీకేమైనా నోళ్ళు పడిపోయినాయా నేను అడుగుతా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదన్నా మన రాష్ట్రంలో అందరికంటే సీనియర్ రాజకీయ నాయకుడు, కానీ ఏం మాట్లాడాయనా? ఎప్పుడైనా మాట్లాడితే ఆ నరేంద్ర మోడీ గారు ఉండాలి, అలాంటి వాడు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రం మంది అంటారు. ఏం చేసినాయా? ఏమన్నా ఈ 11 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ దేశంలో ఒక్క మౌలిక సమస్య ఏమైనా పరిష్కారం చేశారా? ఒక్కటి. ఆనాడు 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు? అలా చాలా బాగా చెప్పారు. రైతులందరూ అప్రోపాలయ్యారు, అందరూ ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు, భూములు అమ్ముకుంటా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కాపాడుతామన్నావు. 11 ఏళ్ల కాలంలో రైతులకు ఏమన్నా చేశావా? ఒక బీజేపీ నాయకుడు చెప్తాడు, నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం కూడా రైతులను ఆదుకుంటా ఉన్నాడు. ఏం చేస్తాడా అంటే 4 నెలలకు ఒకసారి 2,000 ఇస్తున్నాడు. 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు. అమ్మ పెన్షన్ ఎంతమ్మా ఇప్పుడు? పెన్షన్ నెలకు 4,000. 4,000 కదమ్మా. ఇవాళ పేదవాళ్ళకు పెన్షన్ 4,000 రూపాయలు నెలకి ఇస్తారా? కష్టపడి పనిచేసే రైతుకు నువ్వు 4 నెలలకు ఒకసారి 2,000 ఇస్తావా? అదే నరేంద్ర మోడీ ఇచ్చేదని అడుగుతా ఉన్నా. రైతులు ఏమన్నా భిక్షగాలని అడుగుతా ఉన్నా. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ రైతులందరూ కూడా అసంతృప్తులు. వాళ్ళకి పంటలు గిట్టుబాటు ధరలు లేవు, అప్పటి నుంచి వాళ్ళు బయటపడాలా, వాళ్ళంతా అధ్వానంగా తయారైపోతా ఉన్నారు. పేదరికం మొదలుతానన్నారు. పేదరికం ఎక్కడ కూడా రోజు రోజు పేదల సంఖ్య పెరుగుతా ఉంది తప్ప ఏ మాత్రం కూడా తగ్గడంలా. ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఉద్యోగాలు ఇచ్చిందిరా. బ్లాక్ మనీ తెప్పిస్తానన్నావు, అవి తెప్పించిందిరా. కాబట్టి వారి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం, 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో సాధారణ ప్రజలకు ఏమీ మేలు జరగలేదు. మధ్యతరగతి వర్గాల వారికి మేలు జరగలేదు. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఎవరికి కూడా ఏమాత్రం మేలు జరగలేదు. ఈ 11 ఏళ్ల కాలంలో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరంటే కార్పొరేట్ వర్గాలు, డబ్బున్న కోటీశ్వరులు, పెట్టుబడిదారి వర్గాలు, అంబానీలు, అదానీలు లక్షల కోట్ల రూపాయల సంపద కూడా పెట్టుకున్నారు. వాళ్ళందరూ విచ్చలవిడిగా సంపాదించుకుంటా ఉన్నారు. కాబట్టి మీకు అందరూ కూడా గుడ్డుకు తోటే చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో 1% జనాభా వాళ్ళు ఉండేది 100కి 1, 100కి 1 వాడు. కానీ వాని చేతిలో 40% సంపద వాని చేతుల్లో ఉంది. వాడు ఒక్కడు, వాని కంట్రోల్లో ఇవాళ 40% ఆస్తులన్నీ కూడా వాని చేతుల్లో ఉన్నాయి. అంబానీలు, అదానీలు లక్షల కోట్ల రూపాయల సంపద సంపాదించుకున్నారు. పైగా ఇవాళ ప్రమాదం ఏమంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ బంధువులు, పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు? సంపాదించుకోవడం ఎక్కడ? సంపాదించుకోవడం అంతా కూడా ఇక్కడే.
బాగా ఆస్తులు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుకుంటా ఉన్నారంటే మనం ఈ దేశంలో ఉండాల్సిన పని లేదు, మనం దుబాయ్కి వెళ్ళిపోదాం, నెదర్లాండ్స్ వెళ్ళిపోదాం, అమెరికాకు పోదాం, డల్లాస్ లో ఉందాం, న్యూయార్క్ లో ఉందాం, లేదా లండన్ పోదాం, అక్కడ పోయి ఉందాం మనము మన పిల్లలు అనుకుంటా ఉన్నాం. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ ఇక్కడంతా కూడా దోచుకొని సంపదనంతా కూడబెట్టుకొని ఇవాళ దాన్ని అంతా తీసుకెళ్లి వాళ్ళు విదేశాల్లో స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, కేంద్రంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారి వర్గాల కొమ్ము వేశాడు, డబ్బున్న వాళ్ళకు ఊడిగం చేశాడు, కోటీశ్వరుల ఆస్తులు పెంచాడు, వాళ్ళ ఆస్తులు పెంచి ఇవాళ వాళ్ళకు ఊడిగం చేస్తా పేదవాళ్ళందరినీ కూడా బలి పెడతా ఉన్నాడు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఈ వ్యవస్థలో మార్పు రావాలి, పోరాటాలకు సమాయత్తం కావాలి. ప్రధానంగా ఈ రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని రక్షించుకోవడానికి మన పార్టీ సమాయత్తం కావాలి. ఇవాళ మనం ఒంటరిగా లేవు, కమ్యూనిస్టులు మాత్రమే కాదు, ఇవాళ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ మనం కలుస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ అన్ని పార్టీలు కూడా ఏకమవుతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి సమాయత్తం అవుతా ఉన్నాం. ఎర్రజెండా పైకి లేవాలి, పోరాటంలో అగ్రభాగాలు ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మొన్న అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హాయిగా కాలు మీద కాలు వేసుకొని పరిపాలన చేసి ఉండొచ్చు. ఆయనకి ఎవరో అడ్డమే లేదు పాపం, కానీ ఆయనకి ఆయనే అడ్డం. ఆయనకి ఎవరు అడ్డంలే, ఆయనకి ఆయనే అడ్డం. ఎంత అడ్డం అంటే ఆయన పరిపాలన అంతా గాలి పని చేశాడు, పోలీసులకు అప్పు చెప్పాడు. పోలీసులు మీరు ఏమన్నా మీరే పరిపాలన చేసుకోండి, నేనేం చేస్తానప్ప అంటే నేను బటన్ నొక్కుతా ఉంటాను, బటన్ నొక్కి జనములకు డబ్బులు వేస్తా ఉంటాను, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ వేసినప్పుడు నాకు డబ్బులు వేస్తారు, డబ్బులు కాదు ఓట్లు వేస్తారు, బటన్ నొక్కుతారు అని అన్నాడు. ఆయన పాపం ఎడమ రోడ్లు లేదా, ఒక ప్రాజెక్టు కట్టాలా, ఒక కాలువ తవ్వాలా, అభివృద్ధి లేదు, ఏ అమరావతి రాజధాని అంటే జనం పిచ్చోళ్ళు అనుకున్నారు. అతను ఒక్కరికే తెలుగు ఉందని అట్లా లేదు, అమరావతి ఒక్క రాజధాని కాదు, నేను 3 రాజధానులు కడతానన్నాడు. ఎక్కడ కడతాను 3 రాజధానులు అంటే విశాఖపట్నంలో 1 కడతాను, అమరావతిలో 1 కడతాను, కర్నూలులో జగన్నాథ గట్టను కొండ వస్తుంది మనం అనంతపురంకి పోయేటప్పుడు, ఆ జగన్నాథ గట్ట మీద 1 కడతానన్నాడు. పాపం ఈ గట్టు మీద కట్టాలా, గుట్ట మీద కట్టాలా, అమరావతిలో కట్టాలా, ఏమీ చేయలే, పక్కా మోసం చేశాడు. చివరికి పాపం జనాలు కూడా చాలా తెలివైనడు, ఆయన అంతా కూడా ఓడికి ఉంటాడు. చివరిలో ఆయన బయటపడ్డాడు, మీటింగ్లు పెట్టి సిద్ధం మీటింగ్లు అని, అయ్యా నేను మీకు బటన్ నొక్కాను, మీరు కూడా నాకు బటన్ నొక్కండి, 2 బటన్లు ఉన్నాయి. పాపం జనం నొక్కినారు, నొక్కి 11 నొక్కినారు, 11 సీట్లు ఇచ్చినారు. పాపం 11 సీట్లు వచ్చిన నేను అసెంబ్లీ కూడా రాను, నా పని నాదే, నేను రప్ప అంటాను అని చెప్పి ఇప్పుడు ఆయన పక్కన ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇవాళ ఆయన చేసింది ఏమప్ప అంటే ఒకటే ప్రజల అకౌంట్ లో డబ్బులు వేశాను, నాకు ఓట్లేయండి, అది తప్ప అవి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక కాలువ తవ్వడానికి చెప్పడు, ఒక ప్రాజెక్టు పెట్టడానికి చెప్పడు, ఒక ఊళ్ళో ఫలానా పని చేసినాడని చెప్పడు, ఏమి ఉద్యోగాలు ఇవ్వడు, ఏమీ చేయకుండా ఆయన దిగిపోయినాడు, అయిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమొచ్చిందని నేను అడుగుతాను. ఆయనకి 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది, పైగా 4వసారి ముఖ్యమంత్రి, 4వసారి పైగా రాజకీయాల్లో అటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అంత సీనియర్ నాయకులు ఎవరు లేరు. కానీ ఇవాళ ఏమి ఎక్కడ పోతే ఒకటే చెప్తాను, ఏమంటే మాది ఢిల్లీలో మా గవర్నమెంటే ఉంది, రాష్ట్రంలో మా గవర్నమెంటే ఉంది, మాది డబుల్ ఇంజిన్ సర్కారు,
డబల్ ఇంజన్ అంటే మన గుంటకల్ బాగా తెలుసు, ఎందుకంటే రైల్వే నీడే ఉంది కాబట్టి. ఒక్కొక్క ఇంజన్ కాకుండా డబల్ ఇంజన్ అంటే డబుల్ స్పీడ్ లో పోతాము, ఎన్ని పెట్టెలు వేసినా లాక్కొని పోతాము అన్నాడు. మరి నువ్వు డబల్ ఇంజన్ అన్నావు కదా, మరి ఏం చేసావు? డబల్ ఇంజన్ సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సర కాలంలో మార్పు ఏమన్నా కనపడిందా? ఏమిట్లో నువ్వు స్పీడ్ గా పోయినావు అంటే ఒకే ఒక దాంట్లో చంద్రబాబు నాయుడు పోయినంత స్పీడ్ భారతదేశంలో ఎవరూ పోలేదు. ఏమంటే ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు శనివారం సరిగ్గా మంగళవారం నాడు పేపర్ చూడండి. ప్రతి మంగళవారం నాడు ఈ గవర్నమెంట్ 4,5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉంది. మంగళవారం వచ్చిందంటే సరే మనకి కదా, మనకి గుంటకల్లు ఆదివారం సంతలో, గుంటకల్లు ఆదివారం సంత, పత్తికొండ సోమవారం సంత, మంగళవారం ఏముంటారప్ప అంటే మన గవర్నమెంట్ సంత ఉంటుంది. 4,5,000 కోట్ల అప్పు చేస్తా ఉన్నావు. ఒక సంవత్సర కాలంలో 1,75,000 కోట్ల రూపాయలు అప్పు ఎవరైనా చేశారా? మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినారు మనకు. అదేవిధంగా భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు, ఎవరు కూడా ఇంత అప్పులు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సర కాలంలో డబుల్ ఇంజన్ స్పీడ్ గా పోయి 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఒక్క అమరావతి రాజధానికి 31,000 కోట్ల అప్పు తెచ్చాడు. ఆ అప్పు కూడా చెప్పాలి, మీరందరూ కూడా వినాలి. వరల్డ్ బ్యాంక్ తో అప్పు చేస్తాడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో అప్పు చేస్తాడు, హట్కో దగ్గర 11,000 కోట్ల అప్పు చేస్తాడు. తర్వాత ఒకటి నేను కాదు, చాలా మంది ఎవరు ఇలా, అదేమప్ప అంటే జర్మనీ సంస్థ KfW అని ఉందంట. అది ఎక్కడున్నా కూడా ఎవరికి తెలియదు. చంద్రబాబు భూతద్దంలో చూసినాడు, దాన్ని పట్టుకున్నాడు. వాని పోయి ఏం చెప్పినాడు కానీ వానితో కూడా 5,000 కోట్లు అప్పు చేసినాడు. నువ్వు అప్పులు చేసే పనిలోనే ఉన్నావు. సంవత్సర కాలంలో అప్పులు చేసే పని తప్ప నువ్వు కేంద్రంలో ఉన్న మీ గవర్నమెంట్ సర్కార్తో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏమైనా అదనంగా తెచ్చావేమో చెప్పమని మేము అడుగుతాం. ఏమీ చేయలే, ఊరికి అప్పులు చేస్తా ఉన్నావు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నావు. పైగా ఏమంటావు, మాది సుపరిపాలన, బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది అంటున్నావు. నేను ఒకటే అడుగుతా, నేను సామాన్యులు బాగా డబ్బున్న వాళ్ళ తరఫున, రాజకీయ నాయకుల తరఫున, లేదా పెద్ద ఆఫీసర్ల తరఫున, వాళ్ళ తరఫున నేనే మాట్లాడు. ఇవాళ ఇక్కడ సాధారణ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. అయ్యా సుపరిపాలన అంటే ఏమిటి? ఎక్కడ పోయినా సరే వాళ్ళకి పనులు జరగాలి, ప్రశాంతంగా పనులు చేయాలి. కానీ ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, నీ సుపరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ మిమ్మల్ని అందరూ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒక్క డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, అది మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఎక్కడైనా లంచం లేకుండా ఒక్క పని జరుగుతుంది. లంచాలు పెరిగినాయా తరిగినాయా చెప్పమని అడుగుతా ఉన్నా. ఇంకా పోలీసుల గురించి అయితే నేను చెప్పదలుచుకోలే. పోలీసుల పాపం ఏమంటే, పోలీసులు అంతా తెలియలేదు. ఇంతవరకు పోలీసులు గురించి మేము చెప్తా ఉంటుంది, వాళ్ళేం అన్నట్ల. కానీ ఇప్పుడు అందరికంటే తెలివైన ఎవరప్ప అంటే పోలీసులు. ఎంత తెలివైనంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మనందరికంటే ముందు కనుక్కుంటారు. ఒక నెల ముందు వాళ్ళకి తెలిసిపోతుంది. అరే ఈసారి వాళ్ళ ముందే చెప్తారు కూడా, ఈసారి అది రాస్తారు, ఇది వస్తుంది, ఇది రాస్తారు, అది వస్తారో ముందే మనకే చెప్పేస్తారు. వాళ్ళు ఒక నెల ముందే కనుక్కుంటారు, ఎవరెవరు గెలుస్తున్నారు, ఎవరు రిపోర్ట్ రాసుకుంటారు. రాసుకొని వాళ్ళు బాగా తెలుసుకున్న ఏమప్ప పోలీసులు అంటే, ఎవరైతే కుర్చీలో కూర్చుంటారో మనకి నమస్కారం పెడతారో ఇక్కడ వాళ్ళ పని వాళ్ళని. లెక్క 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 ప్రధానిక లెక్కే, పెళ్ళాముడు కొట్లాడుకున్న లెక్కే, ఒక పాపింతో ఏదైనా ఇది ఏంటంటే దానికో లెక్క, ఇంటి పక్కలతో కొట్లాడితే కూడా లెక్క. డబ్బు లేకుండా ఒక్క పని ఎవరు చేయడమే లేదు ఇవాళ. నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ అడగాల్సింది పవన్ కళ్యాణ్ అడగాలి. ఈ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ పాపం మంత్రి అయినప్పుడు చాలా హుషారుగా మనమంతా మెట్లు చూస్తుంటే దిగేలా ఎగరేవాడు కింద.
ఫుల్ ఉత్సాహంగా ఉన్నాడు. నిజంగా కదా సినిమా యాక్టర్ కదా ఉత్సాహంగా ఉన్నాడు లేని మనం కూడా మంచిదే అన్నాం. ఆయన ఎక్కడ పోయినాడు? ఆయన ఒకటే చెప్పినాడు, మొత్తం రాష్ట్రం అంతా కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, స్మగ్లింగ్ జరుగుతుంది. ఇదంతా ఎక్కడ పోతానంటే కాకినాడ పోతా ఉన్నాయి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మొత్తం ఓడల్లో ఎక్కించి పంపిస్తానని పోయినాడు. పవన్ కళ్యాణ్ పోయినాడు కాకినాడకి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? మామూలుగా ఈ మంత్రి గాని ఎవరు ఎమ్మెల్యే గాని అక్కడ ఓడదంటే పోకూడదు. ఆయన నేరుగా పోయాడు. పోయేమన్నాడు? దీన్ని సీజ్ చేయండి అన్నాడు. సీజ్ ద షిప్ అన్నాడు. ఇంకా మన పిల్లల పాపం పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళంతా అది సీజ్ ద షిప్ అనే సినిమా డైలాగ్ అనేలోగా మొత్తం సోషల్ మీడియా అంతా సీజ్ ద షిప్ అని అంతా చేశారు. మంచిది, చాలా మంచిది. మరి ఇవాళ దొంగ బియ్యం అక్రమ రవాణా అవుతా ఉన్నాయా లేదా? మరి ఇవాళ దొంగ బియ్యం అక్రమ రవాణా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తానారా? వాళ్ళు ఎవరు చేయడం లేదు. పాపం వాళ్ళు ఇంట్లో బయటకు వస్తేనే భయపడుతున్నారు. వాళ్ళు ఎవరు చేయడం లే. మరి ఎవరు చేస్తా ఉన్నారు? తెలుగుదేశం చేస్తా ఉన్నారా? జనసేన వాళ్ళు చేస్తా ఉన్నారా? మీ ఇద్దరు బీజేపీ వాళ్ళని కలుపుకొని చేస్తా ఉన్నారా? రాష్ట్రంలో 1,47,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ బియ్యం అన్ని కూడా ఇవాళ స్మగ్లింగ్ పోతా ఉన్నాయి, ఓడల్లో విదేశాలకు పోతా ఉన్నాయి. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఆ రోజు స్మగ్లింగ్ అయిందా? మరి మీరేం చేశారో? మీరేం చేశారు? సూటిగా అడుగుతా ఉన్నా. పోనీ ఆ రోజు సీజ్ ద షిప్ అన్నారు, ఇప్పుడు సీజ్ ద లారీ అని అనాలి కదా. ఒక లారీని ఎవరైనా సీజ్ చేశారా? ఒక ఆటోనైనా సీజ్ చేశారా? కాబట్టి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు సూటిగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఇవాళ లంచగొండితనం విపరీతంగా పెరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు ఆ పనిలోనే ఉన్నాయి. మీ ఎమ్మెల్యేలు అయితే అందరూ తెలుసుకొని కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరిలో పనిచేస్తున్నారు. నేను మొన్న ఒక జిల్లాకు పోతే వాళ్ళు విలేకరులు కలిసినారు. ఏమైనా ఇట్లా నేను అడిగా, ఏమైనా మీ ఎమ్మెల్యే ఎట్లా అంటే మా ఎమ్మెల్యే అట్లా ఏం చేయిస్తారన్నారు. నేనేమనుకున్నానంటే ఒరే ఈ ఎమ్మెల్యే పాపం డబ్బులు వేయడేమో, ఎంత మంచివాడు ఉన్నాడు కదా అని నేను అనుకున్నాను. ఏమైనా నిజంగా తినడంటే నిజం సార్ ఆయన తినడు, కానీ ఆయన పెన్నమ్మ ఒక అంగడి వాళ్ళ అమ్మ ఒక అంగడి 200 పెట్టాను సార్. ఎమ్మెల్యే పెన్నా కూడా వసూలు చేస్తా ఉంది, ఎమ్మెల్యే తల్లి కూడా వసూలు చేస్తా ఉంది. ఏమనాలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ 1 సంవత్సర కాలంలోనే ఇంత గబ్బు బట్టి రాష్ట్రాన్నంతా కూడా అరాచకమైన అవినీతి ఎక్కి అలవలం చేసి పైగా సుపరిపాలన అంటే ఎవరు నమ్ముతాడు? కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం మీరు గతంలో చెప్పిన దాని పద్ధతుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు? మేము అధికారం వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు. కానీ ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? కరెంట్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు పెంచారు, ప్రజల పైన భారాలు మోపారు. ఆనాడు స్మార్ట్ మీటర్స్ పెట్టమన్నారు. ఎవరైనా స్మార్ట్ మీటర్స్ పెట్టడానికి వస్తే నారా లోకేష్ అన్నారు పగలగొట్టమన్నారు. కానీ ఇవాళ ఏమంటా ఉన్నారు? స్మార్ట్ మీటర్స్ బిగించమంటా ఉన్నారు, పక్కాగా బిగించమంటా ఉన్నారు. మంత్రి ఏమంటున్నారు? బొచ్చిపాటి రవికుమార్ గారు బలవంతంగా బిగించండి, వాళ్ళు ఒప్పించి బిగించండి అంటారు. నేను అడుగుతా ఉన్నా మినిస్టర్ గారిని, అయా స్మార్ట్ మీటర్ కావాలని ఎవరు అడిగారు? వ్యాపారస్తులు ఏమన్నా అడిగారా? ఈ హోటల్లో ఏమన్నా అడిగారా? రైతులు ఏమైనా అడిగారా? ఆ ఇళ్ళ కరెంటు తీసుకునే వాళ్ళు ఎవరైనా అడిగారా? ఎవరు అడగరా? ఎవరు అడగకపోయినా సరే స్మార్ట్ మీటర్ పెడతానంటావు, అదానికి విలువం చేస్తానంటావు, అదానికి లాభాలు తెచ్చి పెట్టాలంటావు. పైగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. 25,000 పాటు సోలార్ అగ్రిమెంట్ తీసుకొని దాదాపు 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారము ప్రజల పైన మోపారు. ఇవాళ మీరు ఎందుకు రద్దు చేయడంలా? దానిపైన హైకోర్టులో కేసు కూడా వేశాం. నేనేడమే కాదు,
ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు కూడా హైకోర్టులో కేసు వేశాడు. మన కేసు హైకోర్టులో హియరింగ్ కూడా వచ్చింది. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క అడుగుజాడల్లో ముందుకు సాగుతా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి, అదానితో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. అది రద్దు అయ్యేంత వరకు కూడా విధంగా పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం. కాంగ్రెస్ పార్టీని ఇతరులు కూడా కలుపుకుంటాం. అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతాం. కాబట్టి కామెంట్స్ ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికలప్పుడు సూపర్ 6 వాగ్దానాలు అన్నావో ఆ సూపర్ 6 వాగ్దానాలన్నీ అమలు చేయాలి. అరవై ఏమన్నావు? పేదవాళ్ళ గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్నావు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తారన్నావు, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తారన్నావు. ఈ సంవత్సర కాలంలో ఎక్కడ 1 సెంటు భూమి కూడా ఇవ్వలే, 1 సెంటు కూడా ఇవ్వాలా. కాబట్టి చెప్తా ఉన్నాం, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలి. అవి అమలయ్యేంత వరకు కూడా పోరాడతాం. కాబట్టి రేపు ఒంగోలు నగరంలో ఆగస్టు 23, 24, 25 తేదీలో మహాసభలు పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం. నేను కాంగ్రెస్ ఒకటే చెప్తా ఉన్నా, మనం అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకరితో బాగా పొగుడుకుంటున్నారు. ఆయన ఈయన పొగుడుతాడు, ఈయన ఆయన పొగుడుతున్నాడు. మంచిగా వాళ్ళట్లే పొగుడుకుంటారు. బాగుంది వాళ్ళకి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, బిఆర్ నితీష్ కుమార్ లేకపోతే ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంటే లేదు, మోడీ గవర్నమెంటే లేదు. కానీ అది మర్చిపోయి ఇవాళ బీజేపీకి వత్తాసు పలుకుతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావాలి. పోరాడే వాడిది ఎర్ర జెండా. అందరూ కూడా గుర్తు పెట్టుకోండి, చాలా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇవాళ ఈనాటికి కూడా మనం పోరాడుతా ఉన్నామంటే కోట్లాది మంది కష్టజీవితంలో పోరాడే జెండా అది ఎర్ర జెండా మాత్రమే. కాబట్టి చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావాలి. శతవార్షికోత్సవాలు జరపడం చేయాలి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల తరఫున మరిన్ని సమరస్యల పోరాటాల కొరకు ఇతర ప్రజాతంత్ర పార్టీలు, లౌకిక పార్టీలు కూడా కలుపుకొని మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం అవుతా ఉన్నాం. ఆ పోరాటంలో మీరందరూ కలిసి రావాలని కోరుతూ ఇవాళ గుంటకల్ పట్టణంలో ఎంతో ఉత్సాహంగా, ఆకర్షవంతంగా మీరు ర్యాలీ నిర్వహించి ఈ సభను జరుపుకుంటున్న సందర్భంలో మరొక్క మారు మీకు అందరికి కూడా విప్లవాభినందనలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాను.